వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి చుట్టూ ఉచ్చు బిగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మీదట ప్రముఖుల జాతకాలను విశ్లేషించను అంటూ చెప్పి ఇటీవల నాగచైతన్య శోభిత వైవాహిక జీవితంపై జోస్యం చెప్పారు వేణుస్వామి. దీనిపై ఫ్యాన్స్తో పాటు జర్నలిస్ట్ సంఘాలు కూడా ఫైర్ అయ్యాయి. ఆయనపై మహిళా కమిషన్కి ఫిర్యాదు చేశాయి. అలానే పలువురు వేణుస్వామిపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులను కూడా ఆశ్రయిస్తున్నారు. కొన్ని మీడియా ఛానల్స్ అయితే వేణుస్వామి అరెస్ట్ అంటూ కథనాలు కూడా ప్రచారం చేస్తున్నాయి. దీంతో వీటన్నిటిపై వేణుస్వామి తాజాగా రియాక్ట్ అయ్యారు. జ్యోతిష్యుడు వేణుస్వామి ఇష్యూ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న సంగతి తెలిసింది. అక్కినేని నాగచైతన్య శోభిత వైవాహిక జీవితంపై వేణుస్వామి జాతకం చెప్పడం వివాదాస్పదమైంది. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మహిళా కమిషన్ కూడా ఆయనకి నోటీసులు జారీ చేసింది. వీటిపై వేణుస్వామి తాజాగా రియాక్ట్ అయ్యారు. కేసుల సంగతి తన దృష్టికి వచ్చిందని, ప్రతి విషయంపై క్లియర్గా అన్ని మాట్లాడతా అంటూ వేణుస్వామి అన్నారు. నేను ఇప్పుడేం మాట్లాడను. టైం తీసుకొని చాలా విషయాలు మాట్లాడదాం. తప్పకుండా అన్ని విషయాలు మాట్లాడాలి. సో కేసులు కట్రా అంటే హీరోయిన్లు, మా అసోసియేషన్ మెంబర్ అయిన ఓ నటిని కూడా ఈ మధ్యకాలంలో ఒక రాజకీయ నేత బండబూతులు తిట్టినటువంటి సందర్భాలు మనం చూసాం. అలానే ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఆడుకున్నారో అన్నీ చూసాం. నేను జాతకాలు చెప్తేనే అరెస్ట్లు అంటే, సరే ఎవరు కేసులు పెట్టారో నాకైతే తెలీదు. ఎవరో ఫోన్ చేసి గురుగారు మీరు అరెస్ట్ అయ్యారంట అని అడిగితే, లేదు నాయన నేను నా ఆఫీస్లోనే ఉన్నాను, ఇక్కడ పూజలు జరుగుతున్నాయని చెప్పాను. ఇప్పుడు ఇది లైవ్, నా శ్రేయభిలాషుల కోసమే ఈ వీడియో రిలీజ్ చేశాను అంటూ వేణుస్వామి అన్నారు. ఇప్పటికే వేణుస్వామికి నోటీసులు జారీ చేసిన మహిళా కమిషన్ ఈ నెల 22వ తారీఖున తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. అలానే జర్నలిస్ట్ సంఘాలు కూడా వేణుస్వామిపై బగ్గుమంటున్నాయి. అయితే వీటిపై వేణుస్వామి భార్య వీణా శ్రీవాణి కూడా నిన్న రియాక్ట్ అయ్యారు. ప్యాన్లలో సొల్లు ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ టైంపాస్ అవ్వక రేటింగ్ల కోసం వేణుస్వామిపై వరుస కథనాలు ప్రసారం చేస్తున్న టీవీ ఛానల్స్పై ఆమె మండిపడ్డారు. అసలు సెలబ్రిటీల ప్రైవసీకి భంగం కలిగిస్తుంది మీడియా అని, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలకు ఉపయోగపడే వార్తలు వదిలేసి రాజకీయ నాయకులు సెకండ్ సెటప్లు, వేణుస్వామి చెప్పిన జాతకాలు, హీరోల లవర్ల భాగవతాలు అంటూ రోత కథనాలు వేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఏనాడో దిగజారిపోయిన మీడియాపైనే ప్రస్తుతం కేసులు పెట్టాలని, దీనిపై జనాలు కూడా ఆలోచన చేయాలంటూ ఆమె కోరారు. ఇలా ప్రస్తుతం వేణుస్వామి చెప్పిన జాతకం మాట పక్కన పెడితే సోషల్ మీడియాలో ఈ టాపిక్ పై చర్చ మాత్రం గట్టిగా నడుస్తుంది.